అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ తవ్వకాల అంశం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో బాక్సైట్ వెలికితీతకు చేసిన ప్రయత్నాలను ఆదివాసీ గిరిజనులు తీవ్రంగా ప్రతిఘటించారు. ప్రభుత్వాలు సైతం వివిధ కారణాలతో తమ ప్రయత్నాలను నిలిపివేశాయి. అయితే తాజాగా జీకే వీధి మండలంలో జెర్రెల ప్రాంతంలో గుర్తు తెలియని బృందాలు రాళ్ల నమూనాలను సేకరించడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపింది. దీంతో బాక్సైట్ త్రవ్వకాల కోసం మళ్లీ సన్నాహాలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాక్సైట్ ఈ పేరు వింటేనే గిరిజన తాండాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ భూతం మరోసారి అలజడి సృష్టించింది. గూడెం కొత్తవేది మండలం జెర్రెల బ్లాక్లో బాక్సైట్ అంశం ఉద్రిక్తతలకు దారితీసింది. గతంలో గిరిజనులు తీవ్ర వ్యతిరేకతతో బాక్సైట్ తవ్వకాల ప్రతిపాదనలు నిలిచిపోయాయి. తాజాగా బాక్సైట్ శాంపిళ్ల సేకరణ, సర్వే కార్యకలాపాలపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ కంపెనీకి చెందిన సర్వే బృందాన్ని స్థానికులు నిలదీశారు. బాక్సైట్ శాంపిళ్లను సేకరించి వాహనంలో తరలిస్తున్నట్టుగా గుర్తించిన గిరిజనులు వెంటనే అప్రమత్తమై వాహనాన్ని అడ్డుకున్నారు. మట్టి నమూనాలు, సర్వేకు సంబంధించిన పరికరాలు కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మొన్న పాడేరుకి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి అండ్ ఆర్డీఓ ఆఫీస్కి డిఎఫ్ఓ ఉంటుంది, డిఎఫ్ఓ మేడంకి అక్కడ వెళ్ళి మళ్ళీ డిఎంజీ ఏడి కృష్ణమూర్తి సార్కి అక్కడికి వెళ్ళి నేను పేపర్స్ వెళ్ళి కూడా సబ్మిట్ చేశాను. ఈ పేపర్స్ కూడా నేను చూపిస్తాను. ఆ పేపర్స్ వర్షం పడుతున్నాం కాబట్టి తడిచిపోతాయని మా బ్యాగ్లు వేసుకొని తిరగలేము. ఇప్పుడు ఎవరైనా వచ్చిన తర్వాత వాళ్ళు చూపెట్టినా తడిచిపోతాయి కదా. బండి ఉంది అది ఒక్కటి బ్లిండెడ్ మిస్టేక్ ఏంటంటే తీసుకురావడం మర్చిపోయాను. ఇంకొక బ్యాగ్ నార్మల్గా హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, ఇక్కడ వరకు ఉంటుంది కదా, అది తీసుకురావడం మర్చిపోయాను. అది ఆ బ్లిండెడ్ మిస్టేక్ నాదే తప్పు. అండ్ డైరెక్ట్గా రావడం నాది కూడా తప్పే. అండ్ నా దగ్గర ఇవి ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి, పేపర్స్ చూపిస్తాను. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇచ్చింది అంటే స్టాంపింగ్ అవన్నీ అనేది అక్కడ ఉన్నాయి క్యాంప్ ఆఫీస్లో. నేను చింతపల్లి డిఎఫ్ ఆఫీస్ కూడా ఇచ్చేవాడిని అండ్ తహసీల్దార్ కూడా ఇచ్చేవాడిని. అక్కడ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా చెప్తే వీళ్ళు కూడా అడగాలని నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను అడిగేవాడిని. కానీ నేను డైరెక్ట్గా వచ్చేసాను. అది నా తప్పే, నేను కాదనట్లేదు, అది నా తప్పే. నేను ఇంటిమేషన్ ఇవ్వకుండా రావడం నా తప్పే, చాలా తప్పైనా. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు సరే, మాకు ప్రతి ఒక్క ఏరియానికి ఒక నాయకుడు గతంలో వర్తిస్తున్న రాజ్యం కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళు, కొంచెం సమస్య కోసం ముందుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు ఎక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తామంటే అంటే వాళ్ళు ఒకసారి అది షేర్ చేయండి మాకు కాపీ. ఓకే, చేస్తాం. అన్ని సర్వ హక్కులు ఏజెన్సీలు 1/70 యాక్ట్ ఉన్న ప్రకారంగా అన్ని సర్వ హక్కులు ఆదివాసులదే. వారు ఒక ఆమోదం మేరకే మనము వాళ్ళు ఆమోదిస్తేనే తప్ప ఒక కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా లేకపోతే ఒక ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చినా కూడా రాజ్యాంగంలో షెడ్యూల్ 9 ప్రకారంగా ఇక్కడ మట్టి కానీ రాయి కానీ వారు ఒక పర్మిషన్, వారు ఒక ఆమోదం లేకుండా ఎవరు కూడా తీసుకోవడానికి అర్హత లేదండి. అలాంటిది మీరు ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ కొండలని సర్వే చేసుకుని వెళ్ళిపోతుంటే మేము ఎలా చూసుకుని ఊరుకోగలం చెప్పండి? అదే మీ ప్రాంతంలో వచ్చి మేము కూడా ఈ విధంగా చేస్తే మీరు ఒప్పుకుంటారా? ఇది చాలా తప్పండి. ఇది కలెక్టర్ గారు వచ్చి ఇచ్చినా మేము ఒప్పుకోము. ఎందుకంటే ఇక్కడ మరి అడవిని నమ్ముకుని బ్రతుకుతున్న మా ఆత్మజాతి గిరిజనులు ఏమైపోవాలి? ప్రతిదానికి అడవిని ఒక అడ్డు కావాలన్నా, ఒక పనిషి కావాలన్నా, నార కావాలన్నా, తేనె కావాలన్నా అడవిని నమ్ముకున్న బ్రతుకుతున్న ఆదివాసులనే మరి బాక్సైట్ ఖనిజంగా నిజంగానే తీస్తే కానీ ఇలాంటి సర్వే చేసి మీరు అక్కడ మరి పంపిస్తే కానీ ఆ రిపోర్టు ఆధారంగా వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఈ రేపొద్దున ఇవన్నీ కూడా సర్వనాశనం చేసేస్తారు. అప్పుడు మా పరిస్థితి ఏమైపోద్ది? మా బతుకులు ఏమైపోద్ది? వారు సెంట్రల్ గవర్నమెంట్ వాడు లేక స్టేట్ గవర్నమెంట్ వాడు వారు స్వలాభం కోసమో అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. ఏడు అభివృద్ధి చేస్తాడు? ఈరోజు ఒక్కొక్క గ్రామానికి ఒక మంచినీటి లేదు, ఒక రహదారి సరైన రహదారి లేదు, సరైన సీసీ రోడ్లు లేవు, సరైన ఒక వనమూలికలు ఒక రైతులకి కల్పించలేదు. ఈరోజేమో మరి ఇలాంటి దానికోసం సర్వేలు పంపించారయ్యా మీకు? ప్రభుత్వం చేస్తే ఓకే, మన ముందు రైతుకి చేయమని ఉన్న గ్రామాలకి మంచినీటి సదుపాయము, సీసీ రోడ్లు, రేషన్ లేని వాళ్ళకి రేషను, పెన్షన్ లేని వాళ్ళకి పెన్షను, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇమ్మని అది ముందు అభివృద్ధి. అంతేగాని బాక్సైట్ ఖనిజం తీసి అభివృద్ధి చేస్తానంటే
ఏమన్నా ఇది సబబుకు ఉందండి? బాక్సైట్ ఉన్నా కూడా బాక్సైట్ మీకు ఉందని తెలుసు, మీరు తెలియకుండా అన్ని తెలియకుండా రారండి. మీరు తెలిసే వచ్చారు ఇంత దూరంలో. ఒక ఎవరు లేని చోట మీరు ఇంత ఇలాగ వచ్చారంటే మీరు బ్రదర్, మీరు సర్వే సబ్మిషన్ చేసిన తర్వాత కంపెనీ వాడు ఎవడో వాడు ఇక్కడ దిగుతాడు. అల్లూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలపై గత 2 దశాబ్దాలుగా తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. తమ భూములు, అడవులు, జీవనాధారాలు ప్రమాదంలో పడతాయని భావించిన గిరిజనులు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. దీంతో గతంలో ప్రభుత్వాలు బాక్సైట్ తవ్వకాల అంశాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టాయి. అయితే తాజాగా జీకే వీధి మండలం జెర్రేల పంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 2 బృందాలు రాళ్ల నమూనాలను సేకరించడంతో స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాళ్లను సేకరిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానిక పశువుల కాపర్లు గ్రామస్తులకు సమాచారాన్ని అందించారు. దీంతో పరిసర గ్రామాల గిరిజనులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బృంద సభ్యులను నిలదీశారు. ఎవరు పంపించారు, ఎందుకు రాళ్ల నమూనాలు సేకరిస్తున్నారు అనే ప్రశ్నలతో వారిని చుట్టుముట్టారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్స్ప్లోరేషన్ సార్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ సార్. ఇది ప్రాజెక్ట్ చేయడానికి మినరల్ ప్రాజెక్ట్, నాట్ ఫర్ బాక్సైట్. నో సార్, నాట్ ఫర్ బాక్సైట్. నో సార్, ఓన్లీ మినరల్ గురించి. మినరల్ సార్. దేనికి అర్థమవుతుంది కదా సార్, చేసే వాళ్ళు 50 KLలో మ్యాపింగ్ చేసి ఉంటారు సార్. మేము 25,000 స్కేల్లో మ్యాపింగ్ చేయడానికి ప్రాజెక్ట్ ఉంది సార్. ఆ ప్రాజెక్ట్ నాబెడ్తో అంటే ఎన్ఎండిటి ట్రస్ట్ ఆర్గనైజేషన్ ఉంది సార్. దాంట్లో మా కంపెనీ ఒక పార్ట్ ఆఫ్ వన్ ఆఫ్ ద పార్ట్స్. మేము ప్రపోజల్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత బడ్జెట్ అనేది ఇస్తారు. నాకు క్లారిఫై చేయండి, నాకు అది ఐడియా లేదు. దేని గురించి అసలు మీరు చెప్తే మినరల్స్ అనగా దేని గురించి పిచ్చి పర్పస్? రీజనల్ మినరల్ టార్గెటింగ్ సార్. అది మినరల్ టార్గెట్ ఏంటి? అంటే గ్యాలియం, వనాడియం, టైటానియం, ఆర్ఈ సార్. ఆ పర్పస్ కోసం చేస్తున్నాము. ఇక్కడ ఏవైనా రాక్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొని ల్యాబ్కి పంపిస్తాము. ఈ కంపెనీ ఏంటంటే ఎన్పిఏతో సర్టిఫై అయిన కంపెనీ, ఇది నేషనల్ ప్రైవేట్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ సార్. దీనికి టైప్ ఎన్ఎంఈడిటీ ఉంటుంది సార్. అది మానిటర్ చేస్తుంటుంది కంపెనీ. ఎందుకంటే ఇక్కడ మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఒక అనుమానం ఉంది. ఎవరు ఏంటంటే ఒకసారి బాక్సైట్కి సంబంధించి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఏది చేసినా కూడా బాక్సైట్ కింద అనుకుంటారు. అర్థమైందా? మీరు ట్రాన్స్పోర్ట్కి వచ్చి అయ్యా మీ మినరల్స్ గురించి వచ్చాము, లేదంటే ఇక్కడ భూసారి మినరల్ అంటే మామూలు తెలియదు, అది క్లారిటీ చెప్పాలి కదా. చెప్పదు అయితే మీరు బాక్సైట్ అనుకుంటారు. అంతా కూడా డౌటే లేదు అందులో. మా మిస్టేక్ ఏం సార్ చెప్పకుండా. మీకు తెలుగు వస్తుందా లేదా? నేను బయటకు వస్తాము, నాకు అంత తెలుగు కూడా రాదు. వింటున్నారు కదా అందరు. చెప్పు చక్కగా. మీకు తెలుగు వస్తుంది, అందరికీ కూడా తెలుగు అర్థమవుతుంది. దీని గురించి మీరు వచ్చారు ఇక్కడ చెప్పాలి కదా. చెప్పండి, తప్పేముంది. భయం ఎందుకు వస్తున్నారు మీకు? గుడ్ పీపుల్, మీకు తెలియదు. అవసరమైతే నెమ్మదిగా సాఫ్ట్గా మాట్లాడాలి. మీరు ఇక్కడ దీని గురించి విచ్ పర్పస్ వచ్చారు? వాళ్ళు అడిగారు మీ దగ్గరికి డాక్యుమెంట్ ఉందా లేదా, ఇక్కడ ఎవరు మీరు పంపించారు, ఆ ఆఫీస్కి డాక్యుమెంట్ చూపించాలి. సపోజ్ మీ దగ్గరికి డాక్యుమెంట్స్ లేదు, మీరు 4 పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్కి ఆఫీస్లో పంపించవచ్చు. సార్ నేను డాక్యుమెంట్ తీసుకే వస్తాము, మీకు చూపిస్తాము. డాక్యుమెంట్ చూపించండి సార్. చూపించాను సార్. ఆ డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు చూపించండి డాక్యుమెంట్. అరే బాబు, దిస్ ఈజ్ ఫ్రమ్ క్రిటికల్ మినరల్ ఏజెన్సీ, నాట్ ఫ్రమ్ కలెక్టర్, నాట్ ఫ్రమ్ డిఎఫ్ఓ, నాట్ ఫ్రమ్ లోకల్ ఆఫీసర్ కదా. అది నాకు కూడా తెలుసు. ఓఎం ఉంది సార్ మా ప్రాజెక్ట్, అది కూడా లోకల్ ఆఫీస్ నుండి మీకు ఈ ఆన్ దిస్ బేసిస్ సమ్వన్ విల్ టెల్ యూ. ఆర్ యూ గెటింగ్ థింగ్స్? యూ అప్రోచ్ టు ద లోకల్ ఆఫీస్. అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంది, అక్కడ చూపించండి. వాళ్ళ దగ్గర కమ్యూనికేషన్ ఉంది. అక్కడ నుంచి ఒక ఆర్డర్ తీసుకోండి. సార్ ఈ ఆర్డర్ బేస్డ్ ఆన్ దిస్ ఆర్డర్ యూ గివ్ మీ ఆర్డర్ ఫర్ లోకల్ ఎంక్వైరీ. మీరు ఇక్కడికి వస్తే లోకల్ పర్సన్ ఎవరైనా పెద్ద మనిషి, సర్పంచ్ గారు, ఎక్స్ఎంపీపీ, జెడ్పీటీసీ ఎవరికి చూపించండి. వాళ్ళే మీకు సాయం చేస్తారు, ఫుడ్ ఇస్తారు, వాటర్ ఇస్తారు. మీకు తెలియదు, దే ఆర్ వెరీ గుడ్ పీపుల్. మీరు అన్నెసెసరీ భయంలో ఉన్నారు. వీళ్ళకి తెలియదు వాళ్ళు ఏం ఆలోచన చేశారో. మీరు బాక్సైట్ గురించి వచ్చారు ఇక్కడ, అర్థమైందా? రేపు మైనింగ్ డిపార్ట్మెంట్లో వెళ్ళి ఒక మామూలుగా ఆర్డర్ తీసుకొని వచ్చేయండి, లేకపోతే ఫస్ట్ లోకల్ సార్ చిన్న సబ్మిషన్ సార్. చెప్పండి. వీళ్ళు మాత్రం ఇంకా తిరగడానికి లేదు సార్ ఏజెన్సీలో. మళ్ళీ ఇంకా ఎక్కడైనా అర్థమవుతుందా? మీకు అర్థం రాలేదు. ఇక్కడ 6th షెడ్యూల్ ఏరియా కాబట్టి, 5th షెడ్యూల్ పేసా ఏరియా కాబట్టి సమ్ లోకల్కి ఇన్ఫార్మ్ చేయాలి. అర్థమైందా? చట్టం పర్మిషన్ లేదు, తీర్మానం లేదు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జీకే వీధి పోలీసులు ఇక ఘటనా స్థలానికి చేరుకుని గిరిజనులతో చర్చలు జరిపారు. వచ్చిన బృంద సభ్యులను భద్రతా పరంగా ఒకే చోటకు తరలించి ఇక పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే బాక్సైట్ తవ్వకాల పేరుతో ఎలాంటి సర్వేలు, పరిశోధనలు జరగనివ్వబోమని గిరిజనులు స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని, తమ భూములు, అడవులను కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడతామంటూ హెచ్చరిస్తున్నారు. వేరే ప్రాంతంలో ఏమైనా చేశారా? ఇదే ప్రాంతాల్లో మేము వేరే వేరే ఎవరెవరు మాట్లాడుతున్నారు? బాక్సైడ్ మీద గుజరాత్ లో పనిచేశారు. అంటే ఇక్కడ కూడా బాక్సైడ్ శాంపిల్ తీసుకెళ్ళడానికి వచ్చారు బాక్సైడ్ పక్కా బాక్సైడ్ ఏరియా. బాక్సైడ్ ఏరియా అనేసి ఈ మట్టి మా యొక్క వ్యవసాయ భూములు ఉన్నాయి, ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరూ కూడాను అయితే తెలుగు కూడా పూర్తిగా లాంగ్వేజ్ మాట్లాడడానికి రాదు, కానీ వీళ్ళు బాక్సైడ్ అయితే తవ్వనివ్వడానికి ఇష్టపడరండి. గతంలో ఎన్నో పోరాటాలు చేశారు. దీని మీద వీళ్ళ యొక్క బతుకులంతా కూడా ముడిపడి ఉన్నాయి. ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు కదా అంటున్నారు కదా. మీ పేరు? నా పేరు మహేష్. మీ పేరేంటి? మీ ఆధార్ కార్డులు ఏమైనా ఉన్నాయి? మీ ప్రూఫ్ ఐడెంటిటీ కార్డు ఏమైనా ఉన్నాయి? ఒకసారి చూపించండి. అవి చూపించండి. చూపించిన తర్వాత మీరు వెళ్ళిపోండి. మేమైతే ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వం వల్లనే మేము బతుకుతున్నాము. ప్రభుత్వాలు లేకుండా మేము ఎవరు బతకట్లేదు. ప్రభుత్వాలు ఏదైనా మేము కూడా ప్రభుత్వాలకు ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వాలకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు తెలియదైతే మాకు తెలియదు అన్నారు. మరి మీరు ఎవరికి చెప్తే వచ్చారో, మరి ఎవరికి అడిగి వచ్చారో మరి మాకు తెలియదు. ఎందుకంటే మేము కూడా మీకేమైనా హాని జరుగుతుంది అనేసి మా ప్రెసిడెంట్ గారు, నేను, మా పీసీ సెక్రటరీ గారు వచ్చాము. అంటే సార్ మేము ఒప్పుకుంటున్నాం కదా తప్పు చేసామని, ఎవరికి పర్మిషన్ లేదని ఇవ్వట్లేదని. మేము ఆల్రెడీ 2 డేస్ బ్యాక్ కలెక్టర్ ఆఫీస్లో ఇంటిమేషన్ ఇచ్చాము. అది ఇంకా ప్రాసెస్ ఉన్నట్లుంది. సో మేము ఇట్లా వచ్చేసి మాకు ఒకవేళ సిచ్యువేషన్ ఎక్కడో చోట ఎదురంటే మేము ఫేస్ చేసి మేము డ్రాప్ అయ్యి మేము ఫర్దర్ హైయర్ అథారిటీ వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేసేవాళ్ళం. సో ఫస్ట్ మీకు మీరు కలెక్టర్ గారి దగ్గర ఇంటిమేషన్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తే రావాలి కదా. అది ప్రాసెస్ లో ఉన్నప్పుడే మీరు ఒకవేళ కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చినా, మీకు పర్మిషన్ ఇచ్చినా, మీరు వచ్చి ఇక్కడ కన్సల్ట్ చేయాలి. ఇక్కడ పంచాయతీలో ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక నాయకులు అందరు ఉన్నారు కాబట్టి అక్కడ సచివాలయం సిబ్బంది. ఆలూరు సీతారాం జిల్లా జీకే వీధి మండలం జర్ల పంచాయత్ కొండపల్లి గ్రామం నుంచి వంతల వెంకటాన్ని మాట్లాడుతున్నాను. మన బాక్సైడ్ గురించి మట్టి తీసుకెళ్ళడానికి ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ బెంగళూరు మాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారు మన తెలియని వ్యక్తులు నాకు తెలియదు. అందుకని వాళ్ళు అడ్డుకొని మేము మాట్లాడుతున్నాము. ఈ బాక్సైడ్ అనేటిదంటే మనకి ప్రాణము, మా గుండె, మా ధైర్యము. ఎవరైనా బాక్సైడ్ గురించి వస్తే, బాక్సైడ్ మా గుండెకైనా తీసినట్టు అయితే ఎవరికైనా పోరాడదాం, కబడదామని మేము పోరాడుతున్నాం. మేము ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచే 1999 నుంచి నాకు తెలుసు బాక్సైడ్ అంటే తెలుసు. మేము అమెరికా గిరిజనులము, మాకు చదువు లేదు, ఏటి లేదు, మాకు తెలియదు, చదవడానికి తెలియదు, మేము వెళ్ళే దారి కూడా తెలియదు. మన కొండలంటే మనకి ప్రాణము, మా జీవితము. ఆ కొండ జోలికి వస్తే మటుకు ఎవరికైనా ఊరుకోము. బాక్సైడ్ జోలికి వస్తే ఎవరు కబడదారు, ఎవరికైనా వ్యతిరేకిస్తాము, అంబేలతో పోరాడతాము, గొడ్డలు కత్తెలతో పోరాడతామని మేము కోరుతున్నాం. అంతే. మా బాక్సైడ్ జోలికి మనకు వస్తే ఎవరికైనా ఊరుకోము. మీ మట్టి తీసుకుని వెళ్తున్నారు, ఎక్కడ తీసుకుని వెళ్తారు అడిగితే, ఎవరికి ప్రశ్న అడిగితే మనకి ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చాట. హైదరాబాద్ అంటే ఎవరి దూరం నచ్చారంటే తెలియదు, ఏ అతగారి దూరం నచ్చారు తెలియదు, ఏ నాయకుడి దూరం నచ్చారు తెలియదు, అన్నీ తెలియదు అంటున్నారు. ఎవరు ఎట్టు పరిస్థితి కూడా వీళ్ళకి మటుకు సంబంధం చెప్పకపోతే వారం రోజుకి ఇక్కడ ఉంచుతాము. ఇక్కడ ఏ అధికార నాయకుడు వచ్చే వరకు ఊరుకోము. ఏ పోలీస్ అయినా, ఏ నాయకుడైనా, ఈ లంబర ప్రెసిడెంట్ ఎవరు వచ్చినా ఊరుకోము. వచ్చే వరకు మాకు తీర్పు మనకి సంబంధం చెప్పాలి. సంబంధం చెప్పకపోతే మటుకు వీళ్ళకి వదిలిపెట్టము. ఇక్కడ ఇద్దరు వచ్చారు, మనకు తెలియదు, మట్టి పట్టుకొని వచ్చారు. ఎవరైనా మట్టి పట్టుకునే వాళ్ళకి ఇక్కడ వారం రోజులు ఉంచుతాము. మేము వాళ్ళు సంబంధం చెప్పే వారికి ఇక్కడ ఉంచుతాము. ఈరోజు 18 తారీఖున జరలి జీకే వీధి మండలం జరలి పంచాయతీలో దునుకురాయి గడిమల్లి సరిహద్దుల్లో బాక్సైడ్ తవ్వకాలన్న కొండపై వచ్చారు. ఎవరు పంపించారని అడిగినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వచ్చాము, సర్వే జస్ట్ దీన్ని లేబుల్లో పెట్టి టెస్ట్ చేస్తాం అని తీసుకెళ్తున్నామని చెప్పడం జరిగింది. ప్రజలను చెప్పడంతో అక్కడ చేరడం జరిగింది. చేరిన తర్వాత ఆ బృందాలను అడిగి 2 బోలర్లు వచ్చారు, 12 మంది వచ్చి మేము జస్ట్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ మేపు
బట్టి మేము రావడం జరిగింది. ఈ ప్రాంతం ఎలా ఉందో మాకు తెలియదు అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ప్రాంతం బాక్సైడ్ కొండని చాలా కాలం నుంచి పోరాటం ప్రజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాపులు మిరియలు వేసుకున్నాము. ఈ కొండల్లో మామిడికాయలు మాకు ప్రభుత్వము ఎటువంటి హామీలు ఇవ్వకపోయినప్పటికీ మేము ఈ కొండని తల్లిని ఆనుకొని బతుకుతూ ఉన్నాము. కాపులు మిరియలు అలాగే ప్రభుత్వ అధికారులు మాకు ఎటువంటి శాంక్షన్ లేకపోయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు దుంపలు కానీ మామిడికాయలు కానీ పనస పండ్లు కానీ తింటూ కూడా మేము బ్రతకగలుగుతామని ప్రజలంతా చెప్పడం జరిగింది. వాళ్ళు మేము అడిగినప్పుడు వాళ్ళు ఏం సంబంధం చెప్పలేదు. రాయలు తీసుకున్నాము, మట్టి తీసుకున్నాము. వాళ్ళు తీసుకొచ్చినటువంటి మట్టి తీసుకున్నది జస్ట్ టెస్ట్ లేబ్ టెస్ట్కు మాత్రమే తీసుకెళ్తాం. ఆ కంపెనీలు ఏం చేసుకుంటాం మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది. అయితే మీరు బాక్సైడ్ తవ్వకాన్ని ముందడుగు వేయడానికి మీరు వచ్చారు, ఇది కరెక్ట్ కాదు అని ప్రజలంతా కలిసి ఆర్టీఐ నుంచి కూడా వెళ్ళి దాన్ని ప్రశ్నించి ఆ రాయలు శోధన చేసుకున్నాం. అలాగే ఆ బృందాన్ని ఎస్ఐ గారి చేతుల్లో కూడా అప్పగించడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని విలువైన ఖనిజ సంపదను గుర్తించి వెలికితీసే చర్యలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో జర్రెల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లోని కొన్ని నిర్జన ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు కావడం కూడా స్థానికుల్లో సందేహాలను పెంచుతోంది. మాకు జర్రెల్లో మరి ఉసు జరగడం అయ్యింది. బాక్సైడ్ మైన్లో మీదలో డైరెక్టుగా 12 మంది 2 బులోర్ మీద రావడం జరిగింది. అప్పుడు రైతులు సమాచారం ఇవ్వడంతో పాటు అడ్డుకోవడంతో పాటు మేము పెద్దలు కూడా అందరూ ఫాలో అయ్యి అక్కడ బాక్సైడ్ మైనంలో మీద వెహికల్స్తో ఆగారు. అక్కడ ఆపడం జరిగింది. ఎందుకు వచ్చారు అని అంటే మాకు మన బాక్సైడ్లో పైన ఇది రావడానికి వీలు లేదన్నా సరే కూడా మేము శాంపిల్కి వచ్చామన్నారు. శాంపిల్కి వస్తే ఎందుకు వస్తుంది, శాంపిల్ ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఇది మొక్కలు వేయడానికి అన్నారు. ఇది మొక్కలు వేయడానికి ఇది ప్రజలు నివసిస్తున్న భూమి కాదని ప్రశ్నించడం అయింది. మరి ఎందుకంటే సమాధానాలు లేవు. అప్పుడు బాక్సైడ్ మైనలో తీసిన గొంతుల దగ్గర ఎందుకు మట్టి ఎందుకు రాలి ఇవి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని మేము ప్రశ్నించడంతో పాటు వాళ్ళు రివర్స్లో మళ్ళీ జవాబు ఇవ్వలేని పరిస్థితిలో అక్కడ అడ్డుకొని ఎక్కడి నుండి వచ్చారంటే హైదరాబాద్ నుండి అన్నారు. ఎవరు పంపించారంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. అందుకే ఇది బాక్సైడ్ మైనింగ్ కోసము కేవలం ఇక్కడ మీరు శాంపిల్కి తీసుకెళ్తే ఇక్కడ మైనింగ్ ఎంత ఉందో ఇది అని అక్కడ ఆ ప్రాజెక్టులోని చూపించడానికి మీరు తీసుకెళ్తున్నారు. అది అటువంటిది అలాంటిది మాత్రం మేము పంపించము, అది మాత్రం ఇవ్వమని మళ్ళీ తీసుకెళ్తున్న రాయ మట్టిని మా అదుపులో తీసుకొని బాక్సైడ్ జోలికి వస్తే ప్రతి ఒక్కడికి మేము మాత్రం అడ్డుకొని మేము తిప్పి కొడతామని మేము హెచ్చరించడం అయితే జరిగింది. మన జర్ల పంచాయతీలో ఉన్నటువంటి బాక్సైట్ సంబంధించినటువంటి ప్రాంతంలో మరి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు హైదరాబాద్ నుంచి వచ్చారని ఇక్కడ మన ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న వెంటనే ప్రజలందరూ కూడా వాళ్ళని ఆపి మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దేని నిమిత్తం వచ్చారు అని ప్రశ్నించే విధంగా ప్రశ్నించడం జరిగింది. కానీ ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. అయితే మన గిరిజనులందరూ కూడా దాని మీద ఖచ్చితంగా బాక్సైట్ సర్వే మీద వచ్చారన్న ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే విధంగానే ప్రశ్నించారు. ఈరోజు మా గిరిజన ప్రాంతంలో గిరిజనులందరూ కూడా మరి కొండ కోణల్లో ఉంటూ కొండల్ని అడవుల్ని నమ్ముకొని ఈరోజు బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఖచ్చితంగా మన గిరిజనుల యొక్క స్థితిగతుల్ని కూడా గుర్తించవలసినటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాబట్టి ఇక్కడ గిరిజనులందరూ కూడా కోణాల్లో పంటలు చేసుకుంటూ మరి అందులో పండేటటువంటి ఫలాసాన్ని సేకరించుకుంటూ ఎంతో హాయిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడాను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి మైనింగ్ తీసి గిరిజనుల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని గుర్తించకుండా ఆ బాక్సైట్ తీసేసి వీళ్ళకి భవిష్యత్తుని పాడు చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఈ ప్రాంతం జోలికి ఎవరు కూడా రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రతి ఒక్క గిరిజనుడు కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఉంది. కాబట్టి ఈ స్థితిగతులను కూడా గుర్తించి ప్రభుత్వం వాళ్ళు కూడా మరి సహకారం చేయాలి. బాక్సైట్ మాత్రం ఏమాత్రం తీసినా కానీ ఇక్కడ ఉన్నటువంటి వేలాది కుటుంబాలు కూడా ఈరోజు మరి నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని దృష్టి పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వెంటనే దీని మీద బాధ్యత తీసుకోవాలా.
బాక్సైట్ తీయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి ఒక బృందాలు 2 బొలర్ల దగ్గర వచ్చి 12 మంది బాక్సైట్ సర్వే పేరుతో మరి చాలా ఈ ప్రాంతాన్ని భయాందోళన కలిగిస్తున్న ఒక పరిస్థితి. మేమంతా మరి ఈ విషయాన్ని గమనించి మరి మేమందరూ కూడా తేరుకొని మరి ఎందుకు ఈ యొక్క బాక్సైట్ ఖనిజ కొండల్లో వచ్చి ముందు తవ్విన మరి గుంతల నుంచి మట్టి ఎందుకు తీసుకెళ్తున్నారు, రాయలు ఎందుకు తీసుకెళ్తున్నారు అని వాళ్ళందరినీ అడ్డుకొని మరి ఆ ఒక శాంపిల్స్ను తీసుకొని మరి ఇప్పటి వరకు ఈ జైలుల దగ్గరే మరి వాళ్ళని నిర్బంధించి మరి వాళ్ళని మరి శాంపిల్స్ మరి అలాగే వారిని ఆ పోలీసు వారికి అప్పగించడం జరిగినది. ఈ బాక్సైట్ విషయం అయితే మేము ముక్త కంఠంతో దీన్ని అయితే ఖండిస్తున్నాం. 5th 6th షెడ్యూల్ ఏరియాలో మరి షెడ్యూల్ 9 ప్రకారంగా ఎవడైతే ఆ పీసా యాక్ట్ ప్రకారంగా ఎవడైతే మరి ప్రజల ఆమోదము లేనిదే ఏ వస్తువు కానీ ఏ మట్టి కానీ తీసుకెళ్ళే ఒక రైట్స్ ఎవరికి లేదు కనుక దీన్ని అయితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని. మరి ఇంకా ఎవరు తెలిసి తెలియని వ్యక్తులు వచ్చి మా రూటు కాకుండా ఇంకా తెలియని రూటుకి వెళ్ళి మైనింగ్ ప్రాంతానికి వెళ్ళి కొన్ని రాళ్ళు ఏర్పడడానికి జరిగింది. వాళ్ళెవరు కూడా వ్యక్తులు మనకు తెలియదు. బయటనున్నటువంటి పశువుల కాపళ్ళు ఆ చుట్టుపక్కల గిరిజనులు చూసి వాళ్ళని పట్టుకొని తిన్నగా కొండ్రపల్లి రూటుకే పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళని ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది చేయకుండా ఆపి నిజమా అబద్ధమా కాదని చెప్పేసి అడిగి తెలుసుకుంటున్నాము. నిజంగా చూస్తే రాళ్ళు మాత్రం కనిపించినటువంటి పరిస్థితి. ఇది నిజమే అని చెప్పేసి మేము ఇవాళ విలేకరుల ముందు కూడా తెలియపరచాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వం తరపున ఇవాళ కూటమి ప్రభుత్వం అలాగే వెనక్కి తీసుకోవాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడాను గిరిజనులు కొట్టకూడదని మేమందరం కూడా మరి మా గిరిజనుల తరపున మాట్లాడవలసి వస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ 5 వేన్సలతో ఓటు వేసినటువంటి గిరిజనులమంతా మేమంటేనే ఉన్నాం. అలాంటి మణిప్రాంత గిరిజనుల్ని మరి మంచినీళ్ళు మరి పొట్టగొడితే ఇవాళ సిగలేరి నది ఆరిపోతుంది, అలాగే వెళ్ళే గోదావరి నది కూడా ఆరిపోయే పరిస్థితి కూడా ఉంది కదా, మీకు అందరూ తెలిసిన విషయమే అని చెప్పేసి ఇవాళ గిరిజనుల తరపున మా కొండలు పాడు చేయవద్దు, మా పొట్టాల కోసం మేము మా గిరిజనులం కొండలపైన బతుకుతున్నామని చెప్పేసి విలేకరుల ముందు కూడా మేము తెలియపరచాలి. సంబంధించిన మరి షెడ్యూల్ ఏరియాలో మరి ఈ దినము ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా షెడ్యూల్ ప్రాంతానికి వచ్చి బాక్సైటు నిక్షేపాలున్న ప్రాంతానికి వచ్చి మరి వారు మట్టి రాళ్ళు సేకరించి తీసుకెళ్ళడం జరుగుతుంటే మా గిరిజనులు మరి వాళ్ళని పట్టుకొని మరి అక్రమంగా బాక్సైటు సర్వే కోసం వచ్చారని వాళ్ళని మరి తన ఆధీనంలో తీసుకొని మరి మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మేమందరం చేరుకొని వాళ్ళని అన్ని విధాల మరి విచారణ చేయడం జరిగింది. మరి మాకైతే బాక్సైటుకు వచ్చారనే మరి అనుమానాలు వస్తున్నాయి. ఈ విధంగా రావడం అన్నది కరెక్ట్ కాదు. మేమందరం కూడా మరి హెచ్చరిస్తున్నాము, బాక్సైట్ జోలికి వస్తే మరి ఊరుకోమని ప్రజల తరపున మరి హెచ్చరిస్తూ మరి హెచ్చరించడం జరుగుతుంది. అడవిలోకి మీకు తెలియని మనుషులు అడవిలో వెక్కి మట్టి తీసుకొని రాళ్ళు తీసుకొని వచ్చినారు. అది మాకు బాకు చేయడాన్ని మాకు తెలిసింది. గ్రామస్తులంతా వచ్చి రోడ్డు మీద వరకు అడ్డాము. అడ్డి మారి వరకు నిలదీసి అడుగుతున్నాము. మా అడవిలో పంటలు మేము చేసుకొని తినేవారం కనుక మా జోలికి వస్తే మేము బాకు చేయడాన్ని తెలుసుకున్నాం కనుక అడుగుతున్నాము.